అవును. చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి చెప్పుకుంటదే. అవును. అట్లాంటిది ఒక స్థలం వస్తే, ఒక ఇల్లు వస్తుంటే ఆ సంబరాన్ని కూడా తట్టుకోలేక అమ్ముడు పోయారు. ₹5కి అమ్ముడు పోతారు, ₹10కి అమ్ముడు పోతారు. ఈ ఎదవల దగ్గర ₹5 కూడా లేదా? అదే కదా. పోనీ ₹50 ఇచ్చి మరి నువ్వు అనిపించుకో. అంటే ఇల్లు రావడం అన్నటువంటి దాన్ని చెప్పుకోవడం కూడా బాధేనా? ఎక్కడికి పోతున్నారు వీళ్ళు అసలు ఇంత ఉన్మాదంగా? అంటే మనకి ఇదివరకటి రోజుల్లో నేను సైకోలకు సంబంధించి 2-3 స్టోరీస్ చేశా. ఎట్లాగా రాత్రిపూట్ల పడుకుని ఉంటే తలకాయలు పగల కొట్టేవాళ్ళు, లేకపోతే కనుక లేడీస్ కొంచెం చక్కగా తయారయ్యి వాకిట్లో అప్పుడు రోడ్ల మీద పడుకునేవాళ్ళు, వాళ్ళని చంపేవాడు అక్కడ. ఇట్లాంటి సైకోలు సోషల్ మీడియాలో సంతోషం కనబడితే చాలు సైకోల్ లాగా రెచ్చిపోతున్నారు వీళ్ళు. సోషల్ మీడియాలో ఏ మనిషి అయినా ఆంధ్రప్రదేశ్లో బాగుంది అంటే చాలు వీళ్ళు కత్తులు, మాటలు అనేటువంటి కత్తులతో, కామెంట్లు అనేటువంటి గుణపాలతో, అదే సందర్భంలో అసభ్యకరమైనటువంటి పదజాలం అనేటువంటి బాంబులేసి చంపేస్తున్నారు జనాలు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇందులో చదువుకున్నటువంటి నీచులు ఎక్కువ కావడం. ఎలాంటిదంటే నేను నా వీడియో చూసి ఫస్ట్ నాకు మొన్న ఒకటి పంపించాడు. అదేది రైల్వే స్టేషన్ రైలు చూసుకొని అక్కడ దాంట్లో చూస్తేనే అర్థమవుతుంది రైలు కింద పడుందని, కానీ ఏముంది అందులో? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మళ్ళీ నేను అక్కడ తెనాలి క్రాస్ చెక్ చేశాను. అక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మాట్లాడితే